ఓం నమ శివాయ. రాయచోటి వీరభద్రస్వామి వారి ఆలయంలో సూర్యకిరణాలు ప్రవేశించే దృశ్యాన్ని చూడడానికి ఈ రోజు కూడా నేను ఆలయానికి ఉదయాన్నే వెళ్ళాను. అప్పుడు ఇలా తడిబట్టలతో ప్రదక్షిణ చేసే వాళ్ళను గమనించాను. అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే వారిని కూడా గమనించాను. ఉపాలయాల్లో దర్శనం చేసుకొని 6 గంటల కల్లా నేను నందీశ్వరుడు, మహాకాళేశ్వరుడు కాళేశ్వరుడు ఉంటారు కదా, ఆ విగ్రహాల ముందర వచ్చి కూర్చున్నాను లెఫ్ట్ సైడ్ కి. సూర్య భగవానుడికి ఈ రోజు కూడా పూజలు నిర్వహించి ఉండడం గమనించాను. 6:30కి సన్లైట్ అనేది లోపలికి రావడం స్టార్ట్ అయింది. డైరెక్ట్ మహాకాళేశ్వరుడి దగ్గర సన్లైట్ గమనించాము. మామూలుగా అయితే అక్కడ నుంచి డౌన్ అయ్యి వెళ్ళేది ఇంతకు ముందు. ఇప్పుడు డైరెక్ట్ గా మధ్యలోంచి టెంపుల్లోకి వెళ్ళింది అనమాట లైట్. మీరు గమనిస్తే మనకి వినాయకుడు, రేణుకా ఎల్లమ్మ ఉంటారు కదా, స్వామివారికి 2 డోర్స్ ఉంటాయి స్వామివారి దర్శనం ఇచ్చే ముందర. ఆ 2 డోర్స్ దగ్గర ఫస్ట్ డోర్ దగ్గర దాకా లైట్ వెళ్ళడం అనేది నేను గమనించగలిగాను. నాకు ఫోటోలో కూడా క్యాప్చర్ అయింది, అది ఫోటోల్లో వీడియోలో కూడా. అంతకంటే ముందుకు వెళ్ళి స్వామివారి పాదాల మీద పడిందా లేదా అని చెప్పడానికి లోపల ఎవరన్నా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆబ్వియస్ గా పడే ఉంటుందని అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటెన్సిటీ బాగా తక్కువ ఉంది ఈరోజు లైటింగ్. ఒక పక్కనేమో మేఘావృతమై ఉంది ఆకాశము, నైట్ కొద్దిగా చిరుజల్లు కూడా పడ్డాయన్నమాట. అందుకు అసలు సన్లైట్ అనేది లోపలికి రాదేమో అని అనుకున్నాము. కానీ ఆ టైంకి కరెక్ట్ గా 6:30 దాటిన తర్వాత 6:30 నుంచి 6:43 లోపు ఈ లైట్ అయితే మేము గమనించామన్నమాట. ఈ సూర్యకిరణాలు అయితే లోపలికి వెళ్తున్నాయి. మీరు బాగా గమనిస్తే నేను వీడియోలో అయితే మార్క్ చేసి పెట్టాను, మీరు క్లియర్ గా అర్థమవుతుంది. వీరభద్ర స్వామి ముందు వరకు అయితే వెళ్ళాయి కిరణాలు. స్వామి పాదాలను తాకాయా లేదా అనేది నాకు అది వీడియోలో కానీ ఫోటోలో కానీ క్యాప్చర్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ 6:43, 44 తర్వాత కిరణాలు ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళవు సూర్యకిరణాలు అనే ఉద్దేశంతో లైట్లు ఆన్ చేశారు. భక్తులందరినీ దర్శనానికి అయితే పంపించేశారు. నేను మళ్ళీ ఒకసారి వీరభద్ర స్వామి వారి దర్శనము, భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. నాకు ఈ 3 రోజుల్లో కన్నా ఈ రోజు సూర్యకిరణాలు అనేవి బాగా క్లియర్ గా కనిపించాయి అన్నమాట. అదొక రకంగా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే 3 రోజుల నుంచి వెళ్తున్నాను, ఇది 4వ రోజు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా, కనిపిస్తాయో లేవో సరిగ్గా అనుకున్నాను. ఈ రోజు అయితే నాకు కొంచెం బాగా కనిపించింది, ఫోటో కూడా తీయగలిగాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.